ఆకాంక్షతానిత్యం గాభక్తార్యాః ప్రదక్షిణాః. సమస్త భూతములకు తల్లి ఎవరు అంటే గోమాత. లోకంలో ప్రథమ పూజ్యురాలు మహాత్యాగమూర్తి, ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనపడేటటువంటి పరబ్రహ్మం. ఆఖరణ ఊపిరి వదిలిపెట్టేసేటప్పుడు కూడా బిడ్డల యొక్క క్షేమాన్ని కోరడం తప్ప వేరొకటి తెలియని అమాయకపు హృదయం. చనిపోయిన తర్వాత ఇంత కష్టపడి తను కని పెంచి పెద్ద చేస్తే ఆఖరణ తను కోరుకునేది ఏమిటి అంటే 3 గుప్పిళ్ళు పచ్చి బియ్యం తల్లి శరీరం వదిలిపెట్టిన తర్వాత కొడుకు నోట్లోకి వస్తారండి. ఇంకేమీ తప్పని లేదు కొడుకు. ఆఖరణ తల్లి కూర్చున్నది ఏదైనా ఉంటే ఒక్కటే, అంటే అమ్మ రుణం తీర్చుకోగలిగిన వాడు ఈ లోకంలో ఉంటాడు. అంత గొప్పది అమ్మ. నన్ను కన్న అమ్మే అంత గొప్పదైతే ఆవిడ ఆ బ్రహ్మకీట జనని, సమస్త భూతములకు తల్లి పరదేవత, తల్లులకు తల్లి. అమ్మల గన్నయమ్మ ఊరమ్మల మూలముటమ్మ చాలా పెద్దమ్మ సురాములమ్మ కడువారడి ముచ్చినయమ్మ కన్నులు నమ్మిన వెలుగుటమ్మల మనమ్మున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాప్తినిచ్చుల మహత్వ కవిత్వపటుత్వ సంపదల్లంటారు పోతరగారు. అంత గొప్పదైనటువంటి పరదేవత మాతర సర్వభూతానాం. ఆ పరదేవత ఆ కామాక్షి ఈ లోకంలో మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే ఆవిడే గోమాత. అటువంటి గావ సర్వసుఖప్రద. జగన్మాత ఎట్లా సుఖములిస్తుందో, కన్న తల్లి ఎట్లా సుఖాన్నే కోరుతుందో, అట్లా ఎప్పుడూ లోకమునందు సుఖమును ఇవ్వగలిగినటువంటి తల్లి జనకమాత, భూమాత, గోమాత, లోకమాత. ఇందులో భూమాత ఎప్పుడూ మనం ఆవిడ మీదే ఉంటాం, కానీ ఒక రూపంతో కనపడదు. అంటే ఒక వ్యక్తిగా ఆ తల్లి సాక్షాత్కరించారు. జనకమాత శాశ్వతం కాదు. జన్మనిచ్చిన తల్లి బిడ్డ కన్నా ముందు వెళ్ళిపోదు. లోకమాత అన్ని విషయాల్లోనూ అందుబాటులో ఉండదు. ఆవిడ పాడు కడుగుతాను, ఆవిడకి అర్ఘ్యమిస్తాను, ఆవిడకి ఆచమనీయం ఇస్తాను, ఆవిడకి నైవేద్యం తినిపిస్తాను, ఆవిడకి తాంబూలం ఇస్తాను. సాక్ష్యం కాదు, మనసా చేస్తే అందుతుందంతే. కానీ ఆ లోకమాతయే నీ దగ్గర పుచ్చుకోవడం కోసమని కిందకి